నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఒక చాలా లాభదాయకమైన పంట గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే చెరుకు సాగు గురించి. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ రోజు మనం చెరుకు సాగు గురించి చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. చెరుకును పండించడం ద్వారా మంచి లాభాలను కూడా పొందవచ్చు. ముఖ్యంగా దీనికి ఉన్న మార్కెట్ డిమాండ్ వల్ల అయితే మంచి దిగుబడి సాధించాలంటే సరైన పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం. అందుకే ఈ వీడియోలో చెరుకు సాగు పద్ధతి గురించి మనం చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా మనం ఏ పంటనైనా పండించడానికి చూసుకోవాల్సింది నేల ఎంపిక మరియు భూమి తయారీ గురించి. ముందుగా ఆ రెండు కరెక్ట్ గా ఉంటేనే ఏ పంటనైనా మనం సారవంతంగా పండించుకోవచ్చు. మొదటగా చెరుకు సాగుకి ఎలాంటి నేల అనుకూలమో తెలుసుకుందాం. సారవంతమైన మధ్యస్థ నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, తేలికపాటి ఇసుక నేలలు చెరుకు సాగుకు చాలా అనుకూలం. నీరు నిలిచిపోని మంచినీటి పారుదల వసతి ఉన్న నేలలను ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత భూమిని తయారు చేసుకోవడం ఎలా? పంట వేయడానికి 2 నుంచి 3 నెలల ముందుగానే భూమిని సిద్ధం చేసుకోవడం మొదలు పెట్టాలి. అంటే లోతుగా దున్నడం. అంటే భూమిని 2 నుంచి 3 సార్లు లోతుగా దున్నుకోవాలి. దీనివల్ల నేల గుల్లగా మారి ఇక వేలు లోపలికి వెళ్ళడానికి వీలవుతుంది అనమాట. ఇక తర్వాత సమతలం చేయడం. భూమిని చక్కగా సమతలం చేసుకోవాలి. ఇది నీటి యాజమాన్యానికి చాలా ముఖ్యమని చెప్పచ్చు. ఇక సేంద్రియ ఎరువులు. దుక్కిలో పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువును ఎకరానికి 8 నుంచి 10 టన్నులు వేసి కలియ దున్నాలి. ఇది నేలకు పోషకాలను అందించి భూమి సారాన్ని కూడా పెంచుతుంది. ఇక తర్వాత విత్తన ఎంపిక మరియు శుద్ధి గురించి తెలుసుకుందాం. అంటే చెరకు సాగులో విత్తన ఎంపిక చాలా కీలకం. మంచి దిగుబడికి ఆరోగ్యకరమైన నాణ్యమైన విత్తనం ఎంతో ముఖ్యం. ఇక వారపు వయస్సు. సాధారణంగా 9 నుంచి 10 నెలల వయసున్న చెరుకు గడలపై భాగాన్ని విత్తనంగా వాడతారనమాట. వీటిని సెట్స్ అని కూడా పిలుస్తారు. ఇక ప్రతి సెట్ లో 2 నుంచి 3 కళ్ళు అంటే మొగ్గలు ఉండేలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రకాలు. మీ ప్రాంతానికి అనుకూలమైన తెగులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకాలను మీరు తెలుసుకొని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు CO 86032, CO 6907, CO 09004, CO 11015 వంటి రకాలైతే చాలా మంచివి. ఇక మీ వ్యవసాయ అధికారులను సంప్రదించి మీ ప్రాంతానికి అనువైన రకాన్ని మీరు ఎంచుకుంటే చాలా బెటర్. ఇక నాటడానికి ముందు సెట్స్ ని కార్బన్ జిమ్ లేదా థయోఫానేట్ మిథైల్ ద్రావణంలో 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టడం వల్ల తెగుళ్ల బారి నుంచి మీరు ఆ మొక్కను రక్షించుకోవచ్చు. ఇప్పుడు నాటే పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెరుకును నాటడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఫస్ట్ది బోదె పద్ధతి, అదే ఫరో పద్ధతి అంటారు కదా, అదనమాట. ఈ పద్ధతిలో 3 అడుగుల దూరంలో బోదెలు అదే ఫరోలు తీసి అందులో సెట్స్ ను ఒకదానికొకటి 1 నుంచి 2 అడుగుల దూరంలో ఉండేలా నాటుకోవాలి. ఈ పద్ధతిలో నీటి యాజమాన్యం సులువుగా అవుతుందన్నమాట. తర్వాతి నాటే పద్ధతి గట్ల పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో గట్లను చేసి వాటిపై నాటుతారనమాట. వరుసల మధ్య దూరం వచ్చేసి 3 నుంచి 4 అడుగులు, మొక్కల మధ్య అయితే 1 నుంచి 2 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. ఎకరానికి సుమారు 20,000 నుంచి 25,000 సెట్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు నాటే సమయం. సాధారణంగా చెరుకుని జనవరి నుంచి మార్చి నెలల్లో లేదా వర్షాకాలంలో అంటే జూలై ఆగస్టు నెలల్లో నాటుతారు. ఎరువులు మరియు నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మంచి దిగుబడికి సమతుల్య ఎరువుల వాడకం చాలా అవసరం. ఇక దాంట్లో మొదటగా రసాయన ఎరువుల గురించి తెలుసుకుందాం. నాటేటప్పుడు భూసార పరీక్ష ఆధారంగా సాధారణంగా డిఏపి, పొటాష్ వంటి ఎరువులను నాటేటప్పుడు వేయాలి. మొలిచిన తర్వాత అంటే 30 నుంచి 45 రోజుల తర్వాత యూరియాను మొదటి దఫాగా వేయాల్సి ఉంటుంది. పెరుగుదల దశలో అంటే 90 నుంచి 120 రోజుల తర్వాత యూరియాను మరొకసారి వేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఎకరానికి 100 నుంచి 120 కిలోల నత్రజని, 40 నుంచి 50 కిలోల భాస్వరం, 40 నుంచి 50 కిలోల పొటాష్ అవసరమవుతుంది. ఈ మోతాదు నేల స్వభావం రకాన్ని బట్టి మారుతుంది. ఇక సూక్ష్మ పోషకాలు. జింక్, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలు లోపిస్తే వాటిని కూడా అందించాలి. ఇక నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. చెరుకుకు నీరు చాలా అవసరం, ముఖ్యంగా పెరుగుదల దశలో. ఇక గలలు లావయ్యే దశలో నీటి కొరత లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది మనం. ఇక మొదట 3 నెలలు అంటే తక్కువ నీరు అవసరం ఉంటుంది ఆ మొదటి 3 నెలల్లో. తర్వాత 4 నుంచి 8 నెలలు అయితే ఇది చెరుకు పెరుగుదలకు అత్యంత కీలకమైన దశ కాబట్టి ఈ దశలో నీరు కొరత లేకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒక్కసారైనా సరే నీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక పంట కోతకు 1 నుంచి 1.5 నెలలు అంటే 1.5 నెలల ముందు నీరు పెట్టడం ఆపేయాల్సి ఉంటుంది. ఇది చెరుకులో చక్కెర శాతం పెరగడానికి సహాయపడుతుంది అన్నమాట. బిందు సేద్యం. బిందు సేద్యం ద్వారా నీటిని సమర్థవంతంగా వాడుకోవచ్చు. ఎరువులను కూడా నేరుగా మొక్కల వేళ్లకు అందించవచ్చు అన్నమాట.
ఇక తర్వాత పద్ధతి చూసుకుంటే కలుపు నియంత్రణ మరియు అంతర కృషి గురించి తెలుసుకుందాం. కలుపు నియంత్రణ. చెరుకు మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు కలుపుల పోటీనైతే ఇవి తట్టుకోలేవు. అందుకే మొదటి 3 నుంచి 4 నెలలు కలుపు లేకుండా చూసుకోవాలి. కలుపు మొక్కలను నివారించడానికి చేతితో కలుపు తీయడం లేకపోతే కలుపు మందులను వాడడం, అంటే ఉదాహరణకు అట్రజిన్ అలాంటివి వాడడం చాలా ఉత్తమం. ఇక అంతర కృషి. మొక్కలు పెరిగే కొద్దీ బోదెలను ఇక ఎగదోయడం, అంటే ఆర్టింగ్ ఆప్ వల్ల మొక్కలు పడిపోకుండా గట్టిగా నిలబడతాయి అన్నమాట. ఇలా చేయడం వల్ల ఇక చీడపీడల నివారణ గురించి తెలుసుకుందాం. చెరుకును ఆశించే కొన్ని ముఖ్యమైన చీడపీడలు కూడా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. వాటిలో మొదటిది కాండం తొలిచే పురుగు. నివారణకు సరైన పురుగుల మందులు వాడాల్సి ఉంటుంది. ఇక పిండి పురుగులు, వీటి నివారణకు వేప నూనె లేకపోతే తగిన పురుగుల మందు వాడాల్సి ఉంటుంది. తర్వాతది ఎర్ర కుళ్ళు తెగులు. ఇది చెరుకుకు వచ్చే ప్రధాన తెగులు. తెగులు లేని ఆరోగ్యకరమైన విత్తనాన్ని వాడడం దీని నివారణకు కీలకం. ఇక తెగులు ఆశించిన మొక్కలను గుర్తించి వెంటనే తొలగించి కాల్ చేయడం చాలా మంచిది. ఇక తర్వాత ఎర్ర మచ్చల తెగులు. ఈ నివారణకైతే శిలీంద్ర నాశకాలను పిచికారి చేయాల్సి ఉంటుంది. తెగుళ్లు పురుగులు ఆశించిన వెంటనే వ్యవసాయ నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవడం ఎంతో ఉత్తమమైన పని. కోత మరియు దిగుబడి గురించి తెలుసుకుందాం చివరిగా. ఇక కోత సమయం. సాధారణంగా చెరుకు 10 నుంచి 12 నెలల్లో కోతకు వస్తుంది. రకాన్ని బట్టి ఈ సమయం మారుతూ కూడా ఉంటుంది. ఇక గడలు పండినట్లు బరువుగా ఉన్నట్లు అనిపిస్తే కోతకు సిద్ధమైనట్టు మనం తెలుసుకోవాలి. ఇక సరైన సాగు పద్ధతులు పాటిస్తే ఎకరానికి 40 నుంచి 60 టన్నుల దిగుబడిని ఆశించవచ్చు. మంచి యాజమాన్యంతో 80 టన్నుల వరకు లేకపోతే అంతకంటే ఎక్కువగా కూడా దిగుబడిని సాధ్యం అవుతుంది. ఇక చివరగా చెప్పేది ఏంటంటే రైతులు, మీరు చెరుకు సాగులో మంచి లాభాలు పొందాలంటే సరైన ప్రణాళిక, శ్రద్ధ చాలా ముఖ్యం. నేల ఎంపిక నుంచి కోత వరకు ప్రతి దశలోనూ సరైన పద్ధతులు పాటిస్తే మనం ఆశించిన దిగుబడిని అయితే పొందగలుగుతాం. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.